Kushik James, how are you all? ఈ రోజు నేను మీ ముందుకి ఇంకొక క్వశ్చన్తో అయితే వచ్చేసాను. ఈ క్వశ్చన్ కూడా పీరియాడిక్ టేబుల్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ అటామిక్ అయోనిక్ సైజెస్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ చదువుదాం ఒకసారి. మోనోవాలెంట్ అయాన్ విత్ లార్జెస్ట్ రేడియస్. సో ఒకటే ఒక బాండ్ ఫామ్ చేయగలిగిన అయాన్ దేనికైతే ఎక్కువ లార్జెస్ట్ రేడియస్ ఉంటుంది అని అడుగుతున్నారు. సో నేను మీకోసం తెచ్చిన ఆప్షన్స్ అయితే పొటాషియం క్యాటయాన్, బ్రోమైడ్ అయాన్, అయోడైడ్ అయాన్ అండ్ క్లోరైడ్ అయాన్. మీకు ఆల్రెడీ ఆన్సర్ తెలుసుంటే కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడ నేను చిన్న క్లారిఫికేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. అన్నీ కూడా మోనోవాలెంట్ అయాన్స్, బట్ నేను ఇక్కడ పొటాషియం ప్లస్ అండ్ సిఎల్ మైనస్ అనే రెండింటి గురించి మాట్లాడుతున్నాను. సో ఇవి రెండు కూడా ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్. అంటే K ప్లస్ 19 పొటాషియంకి 19 అటామిక్ నంబర్ ఉంటుంది, +1 అంటే దాని అటామిక్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్ K ప్లస్గా కన్వర్ట్ అయిన తర్వాత 18 ఉంటాయి. అలాగే సిఎల్ అటామిక్ నెంబర్ 7 ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసిన తర్వాత దానికి కూడా 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఆ రెండు ఎలక్ట్రానిక్స్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్. సో ఒక ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్లో అటామిక్ సైజ్ అండ్ అయానిక్ సైజెస్ కనుక మనం కంపేర్ చేస్తే క్యాటయాన్స్ విల్ బి స్మాలర్ కంపేర్ టు యానయాన్స్ అనమాట. సో ఆల్వేస్ ఏనయాన్స్ సైజ్ అంటే క్లోరైడ్ సైజ్ కంటే కూడా పొటాషియం అయాన్ క్యాటయాన్ సైజ్ అనేది ఆల్వేస్ స్మాల్ ఉంటుంది, ఎందుకంటే పాజిటివ్ ఛార్జ్ కాబట్టి. సో దీన్ని బట్టి మీరు అయితే ఐడెంటిఫై చేసి కామెంట్ చేసేయండి. అండ్ మీకు తెలియకపోతే డిస్క్రిప్షన్లో రైట్ ఆన్సర్ ఉంది, చెక్ చేసేయండి.